క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని వాటి ప్రకారంగా నడుచుకునే గొప్ప అవకాశాన్ని మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడనైన నేను మీ పక్షంగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా విన్న వాక్య ప్రకారంగా మేమందరము ప్రవర్తించడానికి సహాయం చేయండి నాయన. మరిదిగో తండ్రి, విత్తపడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మరిదిగో ప్రభు, ఆరాధన కార్యక్రమం అంతా సక్రమంగాను మర్యాదకరంగాను మీకు మహిమకరంగాను జరగటానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో సజ్జన ద్వేషులు. అంచె దినములలో సజ్జన ద్వేషులు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు అంచె దినములలో సజ్జన ద్వేషులు అనే పాఠాన్ని నేర్చుకుందాం. అందరూ కూడా దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. క్రూరుల వరకు మనం నేర్చుకున్నాం. అంచె దినాలలో ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారో దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా తిమోతి గారికి 2వ ఉత్తరాన్ని వ్రాస్తూ తెలియజేసినటువంటి అద్భుతమైన మాట. క్రూరుల వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు అంచె దినములలో సజ్జన ద్వేషులు అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం ప్రియులారా. సజ్జన ద్వేషులు. ద్వేషులు అంటే మనందరికీ తెలుసు కదండి. ద్వేషులు అంటే ఎవరు? ద్వేషించేవారు. మరి సజ్జనులు అంటే ఎవరు? అది మనకు తెలియదు. ఏమండి? సజ్జనులు అంటే ఎవరో మనకు తెలియాలి. ఏమండి? ఏదైనా సరే బైబిల్లో మనకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్లోనే వెతకాలి దానికి సమాధానం. బయట ఎక్కడో ఎవరో రాసిన పుస్తకాలు మనం ఎప్పుడు చదవకూడదు. ఏమండి? బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్లో ఎన్నో అర్థం కానటువంటి
సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం అలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడో దొరుకుతుంది మనకి. అది బైబిల్కి ఉన్నటువంటి ప్రత్యేకత. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. ఏమండి, మీరు ఎన్నిసార్లు చదవండి, ఇది నేను చదివేశాను కదా అని అనిపించదు, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది బైబిల్కి ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంతకీ సజ్జనులు అంటే ఎవరు అనేది ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, తిమోతి గారికి రాసిన సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సజ్జనుడి గురించి అక్కడ సామెతల గ్రంథంలో క్రీస్తుకు పూర్వం సొలొమోను గారి ద్వారా దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైన మాట. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం నుంచి. అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఏది అది అన్నాడు కదా, ఏది ఏమండి? మరియు అది జార స్త్రీ నుండి అంటే జారత్వం చేసే స్త్రీ నుండి. జారత్వం అంటే తెలుసు కదా మీ అందరికీ. ఏమండి, జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఏది రక్షిస్తుంది జార స్త్రీ నుండి? ఏది రక్షిస్తుంది మనల్ని పరస్త్రీ నుండి? 11వ వచనం చూడండి. అందులోనే బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. అంటే బుద్ధి వివేచన మనల్ని ఏం చేస్తుందంటే జార స్త్రీ నుండి, అలాగే పరస్త్రీ నుండి మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది, కాపాడుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనకి ఏమి ఉండాలన్నమాట? బుద్ధి ఉండాలి, వివేచన ఉండాలి. ఈ రెండు లేకపోతే మనం జార స్త్రీ వలలో పడే అవకాశం ఉంది. పరాయి స్త్రీ మాట్లాడే మృదువైన మాటలకు లోబడి పాపం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి క్రైస్తవులమైన మనకి ఏముండాలంటే బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. ఏమండి? అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచున్నది. జార స్త్రీ ఏం చేస్తుందంటే తన యవ్వన కాలపు ప్రియుడిని ఏం చేస్తుందట? సొంత భర్తను కూడా యవ్వన కాలంలోనే విడిచిపెట్టేద్దట. లేరండి ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. వివాహం చేసుకున్నటువంటి కొద్ది నెలలకో, లేకపోతే కొద్ది రోజులకో, కొద్ది సంవత్సరాలకో తన భర్తను విడిచిపెట్టేసే జార స్త్రీలు క్రైస్తవ్యంలో కోకొల్లలుగా ఉన్నారు. లేరండి? కనీస జ్ఞానం ఉండదు వీళ్ళకి. ఇలా చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడా, దేవుడు నన్ను ఒప్పుకుంటాడా, దేవుడు నన్ను క్షమిస్తాడా అనే కనీస జ్ఞానం కూడా చాలామందికి ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, తన దేవుని నిబంధనను మరుచున్నది. దేవుని నిబంధన కూడా ఏం చేస్తుందట? దేవుని వాక్యం గుర్తుకు రాదండి వీళ్ళకి, దేవుని మాటలు గుర్తుకు రావు వీళ్ళకి. ఏమండి? సొంత భర్తను కూడా విడిచిపెట్టేసి వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఏమండి? దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. దాని ఇల్లు అంటే మనం కట్టుకున్న సిమెంటు ఇటుకలతో కట్టుకున్న ఇల్లు కాదు. ఏమండి? దేహమనే ఇల్లు ఎక్కడికి దారితీస్తుంది? ఏమండి? మృత్యువునొద్దకు దారితీయును. మనం కట్టుకున్న ఈ ఇల్లులేవి మృత్యువు దగ్గరికి వెళ్ళవు, వాటికి చావు ఏమి ఉండదు. ఉంటుందండి? ఉండదు. మృత్యువు అంటే మరణం. మరణం అనేది మనం నిర్మించుకున్న గృహాలకు ఉండదు. ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. అందుకే దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల వద్దకు చేరును. అది నడిచే త్రోవలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే చివరికి ముందు చచ్చిపోయిన ఉన్నారు చూసారా, ప్రేతలు, వారి దగ్గరికి తీసుకెళ్తుందట. ప్రియమైన దేవుని పిల్లరా, దాని వద్దకు పోవువారు వారిలో ఎవరునో తిరిగి రారు. ఏమండి? ఎక్కడికి వెళ్ళేవారు తిరిగి రాట?
దాని యొద్దకు పోవువారిలో ఎవరునూ తిరిగి రారు. ఈ జార స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా తిరిగి రారు. ఏమండి? ఎందుకంటే దాని మాయలో పడి, దాని మత్తులో పడి భార్య పిల్లలనైనా వదిలేసుకుంటారు, తల్లిదండ్రులైనా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేసుకుంటారు. దాని దగ్గర నుంచి తిరిగి రారు అన్నాడు. జీవ మార్గములు వారికి దక్కవు. జీవ మార్గం అంటే పరలోక మార్గం ఇంకా వారికి దక్కదు. ఇంకా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు వాళ్ళకి. ఏమండి? జార స్త్రీ మాయలో పడినవాడు, పరాయి స్త్రీ మత్తులో మునిగిపోయిన వాడు ఇంకా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదంటున్నాడు. వెళ్తారండి? ఇంక వెళ్ళరు. ఇంక వాళ్ళు ఆ పాపం చేసుకుంటూ అలా బ్రతికి పాపంలోనే చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతారు అన్నాడు. నా మాటలు వినిన ఎడలా, ఎవరి మాటలు? దేవుని మాటలు వినిన ఎడలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. ఏమంటే దేవుడు అంటున్నాడు, నా మాటలు వినిన ఎడలా నువ్వు ఎక్కడ నడుచుకుంటావు? సజ్జనుల మార్గమందు నీవు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు అన్నాడు. అంటే దేవుని మాటలు వింటే మనం ఏ మార్గంలో నడుచుకుంటాం అంటున్నాడు? సజ్జనుల మార్గంలో నడుచుకుంటామంటున్నాడు. నీతిమంతుల ప్రవర్తనను అనుసరిస్తాము అంటున్నాడు. అంటే సజ్జనుడు అంటే దేవుని మాటలు వినేవాడు, దేవుని మాటల ప్రకారంగా బ్రతికేవాడు సజ్జనుడు అని మనకు అర్థమైంది. అంతే కదండి? నీవు నా మాటలు వినిన ఎడల సజ్జనుల మార్గమందు నువ్వు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు అన్నాడు. అంటే దేవుని మాటలు వినేవాడు సజ్జనుల మార్గంలో నడుచుకుంటాడట. అంటే దేవుని మాటలు వినేవాళ్ళు మంచి మార్గంలో నడుచుకుంటారా, చెడు మార్గంలో నడుచుకుంటారా? మంచి మార్గంలో నడుచుకుంటారు. అంటే సజ్జనుడు అంటే అర్థం ఏంటనమాట? మంచివాడు అని అర్థం. ఏమండి? సజ్జనుల మార్గంలో నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదవు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే సజ్జనుడు అంటే మంచివాడు అని అర్థం, లేదా నీతిమంతుడు అని అర్థం. అర్థమవుతుందా? పరిశుద్ధుడు అని అర్థం, యథార్థవంతుడు అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, సజ్జనుడు అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ సజ్జనుడి గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అమ్మ తీసారా? మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనం అందరూ చూడాలి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు అనుకున్నాం కదా. మంచివాడు సజ్జనుడు ఏం చేస్తాడట? తన మంచి ధననిధిలో నుండి మంచి విషయములను తెచ్చును. సజ్జనుడు మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు తెస్తాడట. దుర్జనుడు ఏం చేస్తాడట? తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే మంచి విషయాలు మాట్లాడేవాడు మంచోడు, అంతేనా? చెడ్డ విషయాలు మాట్లాడేవాడు చెడ్డోడు. అంటే మంచి మాటలు మాట్లాడేవాడు సజ్జనుడు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు, దుర్విషయాలు మాట్లాడేవాడు ఎవడు? దుష్టుడు. అంతే కదండి. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సద్విషయాలంటే మంచి విషయాలు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. దుర్విషయాలంటే చెడ్డ విషయాలు. ఏమండి? దుర్జనుడు అంటే దుష్టుడు లేదా దుర్మార్గుడు. సజ్జనుడు అంటే మంచివాడు, నీతిమంతుడు లేదా పరిశుద్ధుడు. అంటే మంచి వాళ్ళు, నీతిమంతులు, పరిశుద్ధులు ఏం మాటలు మాట్లాడతారు? మంచి మాటలు మాట్లాడతారు, దేవుని మాటలు మాట్లాడతారు. ఏమండి? దుర్జనుడు అంటే దుష్టుడు, దుర్మార్గుడు. ఏం మాటలు మాట్లాడతాడు? చెడ్డ మాటలు మాట్లాడతాడు, వాక్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడతాడు. ఇంతకీ తన మంచి ధననిధిలో నుండి అన్నాడు కదా.
ధననిధిలో నుంచి అన్నాడు. ధననిధి అంటే ఏంటి ఇంతకీ? ఏమండి, ధననిధి అంటే ఏంటో చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 45వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 45. సజ్జనుడు తన హృదయమును ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి యుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. అమ్మ తీసారా? లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 45 వచనం అందరూ చూడాలి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి, ధననిధి అంటే హృదయం, అమ్మ అర్థమవుతుందా? ధననిధి అంటే హృదయం. ఏమండి, సజ్జనుడు తన మంచి హృదయంలో నుండి ఏం తెస్తాడట? సద్విషయములను తెస్తాడు. అంటే మనిషికి ఉపయోగపడే మంచి మాటలు మాట్లాడతాడు, సమాజానికి మేలుకరమైన మాటలు మాట్లాడతాడు సజ్జనుడు. సమాజంలో ఉన్నటువంటి అనేక మందిని దేవుని వైపుకు నడిపించే మహోన్నతమైన మాటలు మాట్లాడేవాడు సజ్జనుడు. మరి దుర్జనుడు ఏం చేస్తాడు? తన చెడ్డ ధననిధిలో నుండి, అంటే తన చెడిపోయిన హృదయంలో నుండి ఏం మాట్లాడతాడు? ఏమంటే దుర్విషయములను బయటికి తీసుకొస్తాడు. అంటే పనికిరాని మాటలు మాట్లాడతాడు, పనికి మాలిన మాటలు మాట్లాడతాడు, ఎవరికి ప్రయోజనం లేని మాటలు మాట్లాడేవాడు దుర్జనుడు. సమాజానికి మేలుకరమైన మాటలు మాట్లాడేవాడు, సమాజంలో అనేక మందిని దేవుని వైపు నడిపించే మాటలు మాట్లాడేవాడు సజ్జనుడు అని మనకు అర్థమైంది. ఏమండి, అంటే సజ్జనుడు అంటే మంచి మాటలు మాట్లాడేవాడు, దేవుని మాటలు మాట్లాడేవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని మనకు అర్థమైంది. దుర్జనుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు, సమాజానికి ఉపయోగం కాని మాటలు మాట్లాడేవాడు దుర్జనుడు. ఏమ్మా, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు ఒక సజ్జనుడు కనబడుతున్నాడు. ఆయన ఎవరో ఒకసారి మనం చూడగలిగితే, సజ్జనుడు అంటే ఏంటో చూసాం. ఏమంటే సజ్జనుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో చూడగలిగితే ఇదే లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 51వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 51. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకును కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు ముందు ఎప్పుడునూ ఉంచబడలేదు. ఎవరితను? అమ్మా, అరిమతయ్య యోసేపు. ఏమండి, అరిమతయ్య యోసేపు ఇతను వేరు. ఏమండి, మరలా చూడండి ఒకసారి. మీరు 50 వచనం చూడండి. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడని యోసేపు అని ఒకడు ఉండెను. ఎవరంటే ఇతను? అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. ప్రియమైన దేవుని పిల్లరా, అరిమతయ్యే యోసేపు అని ఒక ఆయన ఉన్నాడట. ఏమండి, ఇతను ఎలాంటి వాడట? సజ్జనుడును నీతిమంతుడునై ఉండి. ఈ అరిమతయ్య యోసేపు ఎలాంటి వాడట? సజ్జనుడు, నీతిమంతుడు. ఏమండి, సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. ఎవరి ఆలోచనకు, ఎవరు చేసిన పనికి సమ్మతించట్లేదట. ఏమండి, యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్యాయంగా చంపేయాలనుకున్నారు చూసారా? ఆ ఆలోచనకు ఈ అరిమతయ్య యోసేపు ఏం చేయలేదట? సమ్మతించలేదట. ఏమండి, వారి ఆలోచనకు సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ అరిమతయ యోసేపు సజ్జనుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. యూదులు ఎలాంటి ఆలోచనతో అయితే ఉన్నారో ఆ ఆలోచనకి ఇతను ఏం చేయలేదు, సమ్మతించలేదట, ఒప్పుకోలేదట. ఏంటి యూదుల ఆలోచన? ఏమండి, యేసుక్రీస్తుని చంపేయాలి, యేసుక్రీస్తుని సిలువేసి చంపేయాలనే వారి ఆలోచనకి ఇదిగో ఈ అరిమతయ యోసేపు ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు, సమ్మతించలేదు. ఈయన ఎలాంటి వాడు అంటే సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా వినాలి మనందరం. ఈ అరిమతయ యోసేపు 3 లక్షణాలు కలిగి ఉన్నాడు. 1 సజ్జనుడు, 2 నీతిమంతుడు, 3 దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు. యూదుల ఆలోచనలకి సమ్మతించట్లేదు, సపోర్ట్ చేయట్లేదట. ప్రియమైన దేవుని పిల్లరా, సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు వారిని సిలువ మీద నుంచి దింపి సమాధి కార్యక్రమం చేసింది కూడా ఎవరు? ఈ అరిమతయ యోసేపే. ఏమండి, ఈ అరిమతయ యోసేపు మీద ఒక మంచి పాఠం ఉంది, అది ఒకరోజు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అరిమతయ యోసేపు నీతిమంతుడిగా కనబడుతున్నాడు, సజ్జనుడిగా కనబడుతున్నాడు, అలాగే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడుగా కనబడుతున్నాడు, యూదుల ఆలోచనకు సమ్మతింపని వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి సజ్జనుడు ఏం చేస్తాడు అంటే నీతిమంతుడిగా బ్రతుకుతాడు. అర్థమవుతుందా? సజ్జనుడు ఎలా బ్రతుకుతాడు? నీతిమంతుడిగా బ్రతుకుతాడు. ఎందుకంటే ఇక్కడ అరిమతయ యోసేపు ఎలా బ్రతుకుతున్నాడు? నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు. సజ్జనుడు దేవుని రాజ్యం కొరకు కనిపెడతాడు. ఏమండి, సజ్జనుడు దేని కొరకు కనిపెడతాడు? దేవుని రాజ్యం కొరకు కనిపెడతాడు. ఇప్పుడు క్రైస్తవులమైన మనందరమే కూడా ఏమండి నీతిమంతులుగా బ్రతుకుతున్నాం కదా. ఏమండి, పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలని కనిపెడుతున్నాం మనం కూడా. అవునా? అంటే మనం అందరము ఎవరు అన్నమాట? మనందరము సజ్జనులము, అంతేనా? మనందరం నీతిమంతులుగా బ్రతుకుతున్నాం, అలాగే దేవుని రాజ్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనం ప్రయాసపడుతున్నాం, బ్రతుకుతున్నాం. అంటే మనందరము ఎవరు అంటే సజ్జనులము. ఇప్పుడు సజ్జనులుగా బ్రతుకుతున్న మనల్ని ఈ లోకం ద్వేషిస్తుందా? సజ్జన ద్వేషులు అన్నాడు కదా. అంటే సజ్జనులమైనటువంటి క్రైస్తవులైన మనల్ని ఈ లోకం ద్వేషిస్తుందా? ద్వేషిస్తుంది తప్పనిసరిగా. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఏమండి, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అన్నాడు. అంటే లోకం మనల్ని ద్వేషిస్తుందా? తప్పనిసరిగా ద్వేషిస్తుంది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఎలా ద్వేషిస్తుందో, ఎక్కడ ద్వేషిస్తుందో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఏమండి, ఇప్పుడు దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మనం చదువుకున్న లోక జ్ఞానాన్ని బట్టి మనకు ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏదో ఒక ఉద్యోగం చేసే చోట మనం క్రైస్తవుడు అని తెలిసిందనుకోండి, అక్కడ ఒక టీం ఏర్పడుతుంది. టీం ఏర్పడి మనల్ని అక్కడ ద్వేషిస్తూ ఉంటారు. తెలుసా మీకు? ఉద్యోగం చేసే చోట వాళ్ళందరూ మనల్ని ప్రత్యక్షంగా ద్వేషించకపోయినా పరోక్షంగా మనల్ని ద్వేషిస్తారు. ఈ వివక్ష చాలామంది అనుభవిస్తూ ఉంటారు ప్రపంచంలో. తెలుసా మీకు? ఉద్యోగం చేసే చోట అక్కడ మనం ఒక్కడమే క్రైస్తవుడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదనుకోండి, వాళ్ళందరూ ఒక టీమ్గా తయారయ్యి ఈ క్రైస్తవుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అతన్ని ద్వేషిస్తూ ఉంటారు. తెలుసా మీకు? ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం అనుకోండి, మన క్రైస్తవుడు అని తెలిసింది అనుకోండి, మన దగ్గరికి ఎవడో రాడు. తెలుసా మీకు? క్రైస్తవుడు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, అతని దగ్గరికి క్రైస్తవుడు అని తెలిస్తే ఎవడో రాడు. ఎందుకంటే క్రైస్తవుడు అంటేనే ద్వేషిస్తుంది లోకం. ఏమండి, క్రైస్తవుడు అని తెలిసేసరికి చాలామంది ఏదో ఒక పాకిస్తాన్కి చెందిన వాళ్ళలాగా, ఏదో విదేశానికి సంబంధించిన వాళ్ళలాగా ఒక శత్రువుగా భావించి అతను ద్వేషిస్తారే తప్ప ఇతను కూడా మన సహోదరుడే కదా, ఇతను కూడా మన దేశానికి చెందినవాడే కదా అని మంచి భావంతో, మంచి ఆలోచనతో ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది
ఉన్నారు. ఎక్కువ మంది ఎవరున్నారు? ద్వేషించే వాళ్ళే మనకు కనబడుతున్నారు. అంతెందుకు, మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడానికి వెళ్ళండి. ఏమండి, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతను క్రైస్తవుడే తెలిసిందనుకోండి, ఇతను ఒక వింత జంతువులా చూస్తారు. తెలుసా మీకు? ఇతను పెద్దగా పట్టించుకోరు. ఇతనికి ఒక గౌరవం, మర్యాద ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేనిని బట్టి ద్వేషిస్తారు? అక్కడ క్రైస్తవుడు అనే ఒక పేరుని బట్టి ద్వేషిస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఈరోజు సమాజంలో ఎక్కువగా ద్వేషించబడుతున్న వారు ఎవరు అని మనం ఆలోచిస్తే కేవలం క్రైస్తవులు మాత్రమే. ప్రతి దేశంలోనే కూడా ద్వేషిస్తున్నారట. మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? క్రైస్తవులను ద్వేషించే దేశాలలో మన దేశం 11వ స్థానంలో ఉందంట. తెలుసా మీకు? ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి క్రైస్తవుడు అని తెలిసిందనుకోండి, ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. ఎవరైనా ఒక వెంచర్ వేశారనుకోండి, ఎక్కడైనా వెంచర్లు వేస్తున్నారు కదా ఇప్పుడు చాలా చోట్ల. మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక సైట్ కొనడానికి వెళ్ళామనుకోండి, ఏమన్నా అక్కడ మీ క్యాస్ట్ ఏంటని అడుగుతారు, తర్వాత మీ మతం ఏంటని అడుగుతారు. అక్కడ క్రైస్తవుడు అని తెలిసిందనుకోండి, ఫ్రంట్ ఫ్లాట్లు ఎవరో తెలుసా మీకు? ఎక్కడో వెనకాల ఉన్నటువంటి సైట్లు మనకు అమ్ముతాడు. ఎదరున్న సైట్ ఎవడో అమ్మడు. ఏమన్నా అక్కడ కూడా ఏం చేస్తున్నారనమాట? ద్వేషం. క్రైస్తవుడు అంటే ద్వేషం. ప్రియమైన దేవుని పిల్లలు, నేను చాలా చూసాను, విన్నాను, అందుకే చెప్తున్నాను. ఒక సైట్ కొనాలంటే కూడా అక్కడ క్రైస్తవుడు అని తెలిస్తే అతనికి సైట్ అమ్మట్లేదు. ఏమండి, ఒక ఇంటికి అద్దెకి వెళ్ళాలంటే మీరు క్రైస్తవుడా అని అడిగి క్రైస్తవులు అని తెలిస్తే ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. అంటే క్రైస్తవులు అంటే ఎంత ద్వేషమో చూసారా? ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు అని తెలిస్తే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మట్లేదు, ఒక వెంచర్లో సైట్ అమ్మట్లేదు, ఇంటికి అద్దెకుందామంటే ఇల్లు కూడా అద్దెకి ఇవ్వట్లేదంటే ఎంత ద్వేషంతో ఉన్నారో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఎక్కడైనా మనం సభలు పెడుతున్నాం అనుకోండి, అక్కడ కూడా ద్వేషం. అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు, సౌండ్ ఎక్కువైపోయింది మాకని. వాక్యం ప్రకటించడానికి వెళ్తే అక్కడ చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, చాలా హింసిస్తూ ఉంటారు కొంతమందిని. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుని శక్తి సామర్థ్యాలు చెప్పినా ద్వేషిస్తున్నారు, క్రీస్తు శిలువ త్యాగాన్ని చెప్పినా ద్వేషిస్తున్నారు ఈరోజు సమాజం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించాడు, ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళతాం, ఆయనే స్వర్గానికి మార్గం అని సమాజానికి వెళ్ళి చెబుతుంటే ఏం చేస్తున్నారు ఈరోజు? ద్వేషిస్తున్నారా లేదండి? ఏమండి, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి సజ్జన ద్వేషులు ఉంటారు అని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియచేసిన మాట ఎంత వాస్తవమో చూడండి. వాస్తవమా కదా? సజ్జనులను ద్వేషిస్తారు అని చెప్పి రాయించాడు, ఈరోజు ద్వేషిస్తున్నారు. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచే ఇప్పటి వరకు ద్వేషిస్తూనే ఉన్నారు. ఎప్పటి వరకు ద్వేషిస్తారు? క్రీస్తు రాకడ వరకు ద్వేషిస్తూనే ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి క్రైస్తవుడు అంటేనే ఈరోజు సమాజానికి ద్వేషం. ఎందుకు? ఏం అన్యాయం చేశాడు? ఎవరిదైనా దోచుకున్నాడా? ఎవరినైనా మోసం చేశాడా? ఏమైనా అన్యాయం చేశాడా? అక్రమం చేశాడా? ఏం చేశాడు? ఇదిగో దేవుడి కోసం చెప్తున్నాడు, మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి, ఈయనే నిజమైన దేవుడు, ఇదిగో క్రీస్తుని తెలుసుకోండి, క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, క్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళతాం, స్వర్గానికి వెళతాం అని చెబుతుంటే ఈరోజు ఎవ్వరూ కూడా స్వీకరించే పరిస్థితుల్లో లేరు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే మొన్న ఒకసారి చూసాం మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఆ మాట మనలో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 18-19. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు వారు అంటున్నారు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు కారు, లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లరా, మన లోక సంబంధులు
కాదు. మనం దేవుని సంబంధులం, దేవుని పిల్లలు. మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం, క్రీస్తు మార్గంలో నడుచుకుంటున్నాం, క్రీస్తుని పోలు జీవిస్తున్నాం కాబట్టి, క్రీస్తును ప్రకటిస్తున్నాం కాబట్టి ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఎమ్మెల్యే క్రైస్తవుడు అనుకోండి, ఏమండి, అతను కూడా ద్వేషిస్తుంది. ఒక ఎంపీ క్రైస్తవుడు అనుకోండి, అతను కూడా ద్వేషిస్తుంది. ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుడు అనుకోండి, అతను కూడా ద్వేషిస్తుంది ఈ సమాజం. ఏమండి, ఒక క్రైస్తవుడు మనల్ని పరిపాలించడం ఏంటి? ఏమండి, మనలో క్రైస్తవుడు పరిపాలించకూడదని ఒక ముఖ్యమంత్రిని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీని కానీ, ఒక అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్కడినైనా సరే ఈ సమాజం ద్వేషిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే మనం లోక సంబంధులము కాదు, మనం దేవుని సంబంధులం కాబట్టి, మనం సజ్జనులం కాబట్టి మనల్ని లోకం ద్వేషిస్తుంది. అయినా సరే ఎవరు దూషించినా, ఎవరు ద్వేషించినా మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని సంతోషపరుస్తూ, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరం కూడా దేవుడిచ్చే ఆ నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలి. మన విశ్వాసం నుంచి మనం తొలగిపోకూడదు, మన యథార్థత నుండి మనం విడిచిపెట్టకూడదు, మన పరిశుద్ధతను కడ వరకు కాపాడుకోవాలి, మన సొంత రక్షణను కడ వరకు కొనసాగించాలి, దేవుడిచ్చే పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.